అయోధ్యాకాండము 23వ సర్గము. శ్రీరామునితో లక్ష్మణుడు దైవం కంటే పౌరుషమే గొప్పయని చెప్పుట అని రాముడు చెప్పిన మాటలను తలను వంచుకొన్నవాడై విని విని మనస్సులో సుడిపడుచున్న ఖేదమునకు మోదమునకు మధ్యనున్న వానివలే కొంతసేపున్నవాడై సౌమిత్రి గొప్పదైన కోపముతో తొర్రలోనున్న సర్పము వలె బుసకొట్టుచు వంకరలు తిరిగిన కనుబొమ్మ ముడి నొసటిపై కదలాడుచుండగా కోపముతోనున్న సింహము యొక్క ముఖమును బోలి చూడశక్యముగాని మోము గలిగి ఏనుగు తొండమోయనున్నట్లున్న చేతిని విదిలించుచు తన చూపులను నేలపై రెండు ప్రక్కలకు త్రిప్పుచు మెడ త్రిప్పి అన్నవంక ఓరగా చూచుచు పెదవి వణుకుచుండగా కన్నులెర్రవడగా కోపము గలిగిన వాడై ఇట్లనెను. తండ్రి మాట దాటినచో పాపము సంక్రమించుననియు రామచంద్రుడే తండ్రి మాట వినలేదటయని మూర్ఖులగు జనులు ధర్మపు వంతెనను తెగగొట్టెదరేమోయను శంకించియు నిట్లు నీవరణ్యములకు బోవనెంచుచున్నావు. అట్లు చేయుటకిది తగిన సమయం కాదు సుమా. నీవింతకు సమర్థుడవు కావు. అసమర్థమైన దైవమునిట్లు నీవు పెద్దచేసి మాట్లాడుట తగునా. ఆ దైవము తాను చేయదలుచుకున్న పని సిద్ధించుటకితరులపై ఆధారపడును. తానే ఎదురుగా వచ్చి ఏమీయూ చేయజాలదు. అన్ని తెలిసి భ్రాంతిలేనివాడవగు నీవే తెలివిలేని వానివలే దానిని పొగుడుట తగియున్నదా? పాపము పాపము అనుచున్నావు. పాపాత్ములైన దంపతులు పలికిన మాటలను తిరస్కరించిన పాపము గలుగునా? మోసపు విధానముతో రాజలక్ష్మిని పోగొట్టిరని తెలుసుకొనలేకున్నావు. అయ్యో ధర్మతత్పరుడా! ధర్మమును నెపముగా పెట్టుకొనువారు, ధర్మమును ముసుగుగా చేసుకొనువారు భూమి అందుండరా? తన యందున్న ప్రేమ బలము చేత మాయమాటలను చెప్పి కైక తన యొక్క పుత్రునకు రాజ్యమునడగగా శ్రీరామునకు పట్టాభిషేకమునకు ప్రయత్నములను చేయుదును. నీవు వరములను కోరుకొనుమని కైకకు యుక్తి చెప్పిన వాడై నీయందు ప్రేమయున్నట్లిచ్చట ఆడంబరముగా ప్రయత్నించి ఆ ముసలిరాజు కైక దగ్గరకు వెళ్లి నిన్ను మోసము చేసెను. అది నిజము కాదేని ఇన్నినాళ్ల నుండి కైక వరములనెందుకు కోరుకొనలేదు? రాజు ఆ కోరికలనెందులకు నివారింపలేదు? ఇది మోసము. ఒకవేళ ఇది నిజమే అయినను జనులందరూ విన్న మాట ముందుగా నెరవేర్పవలదా? ఆమె కోరికకిదియా తగిన సమయము? లోకము ద్వేషించినట్లుగా ఈ కుట్రలతో నిన్నుగాకుండగా నితరులను ఈ రాజ్యమునకు రాజును చేసినట్లయినా నేను చూచుచూ నూరుకుందునా? నన్ను క్షమింపుము. పొగడదగిన బుద్ధిశాలురలో శ్రేష్ఠుడా! మనస్సులో ఏ ధర్మచింతనముచే నీ బుద్ధి భేదమును పొందెనో ఆ ధర్మమునందు నాకు ఏవగింపు కలిగినది. ఏ పనినైనా చేయి శక్తిగలవాడవు. ఏ మోహము నిన్ను గప్పినచో తండ్రి కైకేయికి వశపడిన వాడై నింద్యము అధర్మబద్ధమునైనా కారుకూతలను ప్రేలగా వానిని అంగీకరింతువా? మోసము చేయవలననడి బుద్ధిచేత వరములను కల్పించినను నీవు సాధు ప్రవర్తనముచే వానినే గొప్పగా చేసెదవుగాని వాటిని నిరాకరింపవు గదా. దానిని గురించియే కలత చెంది దుఃఖించదనుగాని ఇంకేమీయును గాదు. ఇటువంటి సమయంలో కీర్తిని బోగొట్టునట్టి ధర్మమార్గమునందే నడిచెదమనుట ఎవరికైనను గర్హింపదగినది కాదా? అన్నా తల్లి తండ్రి అని తగని పేరులు పెట్టుకొని కోరికలకు వశమై స్వేచ్ఛాచారులైన శత్రువుల పలికెడు మాటలన్నింటినీ నీవు మనస్సునందైనను పాటింపవచ్చునా? వారల కుతంత్రమును నీవు కనిపెట్టవు. నీవు దానిని దైవికముగా వచ్చినదని నీ మనస్సునందు తలంచుటయు ఉపేక్షించుటయు నీకే తగునుగాని నాకది రుచించుటలేదయ్యను. అన్నా బలహీనులు అల్పమైన శౌర్యము గలవారును దైవము బలముగలది అని తలంచెదరుగాని బలవంతులు కీర్తిని గోరువారు కలలో కూడా దైవమును తలంపరుగదా. గనుడైన వాడు తన పౌరుష బలము చేత దైవమును దూరముగా నెట్టివేయును. తాను సమర్థుడొకటచే చివరకు దైవముచే బాధింపబడక తమ పనులను తీర్చుకొనును. ఓ వీరశ్రేష్ఠుడా! దైవపు బలమెక్కువయో పురుషుని బలమే ఎక్కువయో లోకులిప్పుడే దైవము యొక్కయు పురుషుని యొక్కయు బలముల భేదమును చూచెదరు. దైవం చేత చెడిపోయినట్టి నీ పట్టాభిషేకోత్సవమును నా శ్రేష్టమగు పౌరుషము చేత తొందరగా జరిగించిన ధరలోనున్న జనులందరూను దైవము పౌరుషము చేత కూలిపోవుటను చూచి మనస్సులలో దైవము కంటెను పౌరుషమే ఎంతయో మేలని ఎనుకొనున్నట్లుగా చేసెదను. ఓ అన్నా యథార్థమైన పరిస్థితిని చూడుము. మదించిన ఏనుగు అంకుశము యొక్క పోటులను లెక్కచేయకుండా కట్టిన గొలుసులను త్రెంచుకొన్నదై విజృంభించి మీదకు ఉరికిరాగా మరలించినట్లు దైవమును తీవ్రమును భయంకరమునూ నగు నా పౌరుషమే సాయముగా మరలింతును. ఓర్పుతో చూడుము. నా అభిప్రాయము నంగీకరింపుము. అన్నా లోకపాలకులందరూ వచ్చి ఎదురు నిల్చినను జగత్తులలో నుండి వారందరూ వచ్చి తలపడినను నీ పట్టాభిషేకమునకు విఘ్నము చేయజాలరు. తండ్రి ఏమి లెక్క?
నిన్ను ఆపదలు పొందింపదల్చువారిని అందరినీ 14 ఏండ్లు అడవులలో వారేయుండునట్లుగా పంపింతును. నీకు రాజ్యాభిషేకము చేయకుండా కైక కొడుకునకు రాజ్యమును సమకూర్పనున్న నా యొక్క తండ్రికిని ఆ కైకకును ఆశలను తెగగోయుచు ప్రఖ్యాతముగా వారినెట్లవమానింతునో చూడుము. ఓ రామా, శత్రువులకు నా భయంకరమైన పౌరుషము ఏ ప్రకారముగా దుఃఖములకు కారణమగునో ఆ ప్రకారముగా వారికి దైవము సుఖములను గలగజేయలేదు సుమా. భర్తునికి రాజ్యం ఏ విధముగా వచ్చును? నీవు 1000 ఏండ్లు పరిపాలించి అడవులకు వెళ్ళినను నీ పుత్రులీ రాజ్యమును పాలింతురుగదా. ఆలోచింపగా పూర్వరాజుల చరిత్రములు అటులనేయున్నవి గదా. జనులను పాలించునట్లుగా తమ సంతతికి చెప్పినవారై పూర్వపు రాజులు వనములకు వెళ్లలేదా? చంచలచిత్తుడైన ఈ రాజు విరోధమును తలపెట్టినచో నిశ్చింతగా రాజ్యమెట్లు వృద్ధి పొందునని సందేహించి నీవు రాజ్యమును స్వీకరింపకున్నచో నీకా సందేహము పనిలేదు. నీ గొప్పనైన రాజ్యమునంతను మహాసముద్రమును నిలుపు తీరము వలె రక్షించదనని ప్రమాణము చేసెదను. దీనిని తప్పినచో నాకు వీరలోకములు నశించుగాక. శుభప్రదముగా అభిషేకము చేసుకొనుటకు ఒప్పుకొనుము. మనస్సున నా మాటలను చొరనిమ్ము. రాజులందరూ నా భుజబలము చేత నేనొక్కడనే చెదరగొట్టెదను సుమా అన్న నా ఈ దండములను బోలిన భుజములు రెండును కేవలము అందమునకు గాదన్నా ఈ విల్లు నాకు కేవలం అలంకారము గాదు. నా ఖడ్గమూరక నడుమున బంధించుకొనుటకు గాదు. నా బాణములు అమ్ముల పొది మోయుటకు మాత్రమే కాదు. ఈ 4 యుద్ధమున శత్రుసమూహమును ఖండించి కండలు కండలుగా నరుకుటకు ఉపయోగించినవి సుమా. ఎవడు నాకు పగవాడే నిల్చునో వాని యునికిని కూడా నేను సహింపను. ఆ ఇంద్రునైనను విద్యుల్లత వలె ప్రకాశించు నా నిశ్చితమైన ఖడ్గముతో సంహరించెదను. నా ఖడ్గముచే ఖండింపబడిన ఏనుగులు, గుర్రములు, సైనికులు మున్నగువాని యొక్క హస్తములు, తలలు మున్నగువాని సమూహములచే వ్యాపింపబడిన భూమి నడుచుటకు శక్యముగానిదై తోచునట్లు చిత్రవిచిత్రములైన పద్ధతులతో విహరించుచు శత్రువులను చీకాకు పరుతును. నా వాడి అయిన క్రూరమైన ఖడ్గప్పుటంచుచే నరకబడిన శత్రువుల ఏనుగుల సమూహములు మెరుపులతోడి మేఘముల వలెను కొండల వలెను నేలగూలును. అంగుళి కవచమును ధరించి నేను విల్లుజేముని యుద్ధరంగమున నిలవగా నీ భూమండలమున నే గుండెగలవాడు నేను శూరుడనని వచ్చి నాకెదురు నిలవగలడు. ఒక్కని అనేక బాణముల చేతను అనేకుల నొక్క బాణము చేతను గృచ్చి వేగముగా శత్రువులను పీనుగుల పెంటలుగా చేయనా. వాని గుర్రములను ఏనుగులను రథములను నాశనము చేయనా. నా యొక్క ఎక్కువైన మెచ్చదగిన అస్త్రబలము చేత ఇప్పుడే ఈ రాజును దప్పించి ప్రభుత్వమంతయు చిటికెలో నీకిప్పించెదను చూడుము. చందనము చేత సుందరముగానున్నవియును ప్రశస్తములైన భుజకీర్తులు ధరించినవియును అధికముగా బంగారమును దానము చేసినవియును మిత్రజనులను రక్షించుట యంద ఆనందించునవియును మిక్కిలి యోగ్యములను అయిన నా భుజదండములు నీ అభిషేకమున కడ్డుపడు వారినిప్పుడే చిందరవందర చేయును. నేను నీ సేవకుడును. ఈ రాజ్యము నీకెట్లు లభించునో చెప్పుము. ఇప్పుడే యా విఘ్నకారియగు శత్రువును ప్రాణములు పోవునట్లుగా బాధించదను అని చెప్పుచున్న తమ్ముని నేత్రముల నుండి ఆగక వెడలుచున్న కన్నీటిని మెల్లగా తన చేతితో పోవునట్లుగా తుడిచి ఆదరముతో కూడిన మాటలతో నోదార్చి, నాయన, తండ్రి యొక్క మాటను అనుసరించి నడుచుటయే సత్పురుషులు నడుచు మార్గము. దానిని విడిచిపెట్టలేను. నేను న్యాయముగా దానిని నెరవేర్చుటయే నాకు సమ్మతమని ఎరుగుము. అయోధ్యాకాండము 23వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.